సార్ ఇప్పుడు హార్ట్ అంటే వాల్కి సంబంధించి రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేయాల్సి వస్తుంది మనం? హార్ట్ వాల్స్ అంటే గుండె లోపల ఉండే వాల్స్ అనమాట. ఇది ఏంటంటే మన గుండె లోపల 4 చాంబర్స్ అనేవి ఉంటాయి. రైట్ సైడ్ 2 చాంబర్స్, లెఫ్ట్ సైడ్ 2 చాంబర్స్ ఉంటాయి. ఒక చాంబర్ నుంచి ఇంకో చాంబర్కి పోయేటప్పుడు మధ్యలో మనకి ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి పోయేటప్పుడు మధ్యలో డోర్స్ ఎలా ఉంటాయో అలాగే లోపల ఒక చాంబర్ నుంచి ఇంకో చాంబర్ పోయేటప్పుడు మధ్యలో ఉండే డోర్స్నే వాల్స్ అంటాం అనమాట. తెలుగులో కవాటాలు అని పిలుస్తాము, ఇంగ్లీష్లో వాల్స్ అంటాం. యూజువల్గా ఏంటంటే మన ఇండియన్ సినారియోలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం వల్ల ఈ వాల్స్ అనేది చెడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద వాల్వ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎప్పుడైతే ప్రాపర్గా ఉండదో అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్స్కి చిన్నగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇనిషియల్గా ఏమవుతుందంటే నార్మల్ వాల్వ్ ఎప్పుడైనా సరే మైట్రల్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మైట్రల్ వాల్వ్ ఉంటుంది, దాని తర్వాత అయోటిక్ వాల్వ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో ట్రైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది, ఆ తర్వాత పల్మనరీ వాల్వ్ ఉంటుంది. వీటన్నిటిలో కూడా మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ మైట్రల్ వాల్వ్ అవుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఎఫెక్టెడ్ వచ్చి అయోటిక్ వాల్వ్ అవుతుంది. అలాగే ఏజ్ రిలేటెడ్గా అంటే 60+, 70+ ఆ ఏజ్లో ఏమవుతుందంటే సెనైల్ వాల్ డీజనరేషన్స్ అంటాము. ఈ కారణం ద్వారా ఏమవుతుందంటే వాల్ లోపల, ఆ కవాటం లోపల కాల్షియం అనేది పెరిగిపోవటం వల్ల వాల్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. దీన్ని డీజనరేటివ్ వాల్ డిసీజెస్ అంటాం అన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ వాల్ రీప్లేస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ డీజనరేటివ్ వాల్స్లో మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయితే అయోటిక్ వాల్ ఉంటుంది అనమాట. దాంట్లో ఫస్ట్ మైట్రల్ వాల్ ఉంటే దీంట్లో ఫస్ట్ అయోటిక్ వాల్ ఉంటుంది అనమాట. ఈ కారణాల చేత యూజువల్గా వాల్ రీప్లేస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అలాగే మైట్రల్ వాల్ ప్రొలాప్స్ అని ఒక కంజనైటల్ అబ్నార్మాలిటీ ఇన్ ద కొల్లేజన్ ఫైబర్స్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మైట్రల్ వాల్ అనేది లీక్ అవటం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే మార్ఫాన్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒక రకం, అది కూడా కొల్లేజన్ డిసార్డర్ అనమాట. దీనివల్ల కూడా ఏమవుతుందంటే అయోటిక్ వాల్లో దీంట్లో ప్రాబ్లం వస్తుంది. అలాగే అయోటిక్ వాల్లో ఇంకొక మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే బైకస్పిడ్ అయోటిక్ వాల్ అంటాం. అంటే యూజువల్గా అయోటిక్ వాల్ అనే దానికి కవాటం ఉంటుంది, ఆ కవాటంలో 3 తలుపుల్లాగా ఉంటాయి, 3 లీఫ్లెట్స్ ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళకి బై బర్త్ 2 లీఫ్లెట్సే ఉంటాయి. ఇటువంటి కారణం వల్ల కూడా అది గ్రాడ్యువల్గా స్టెనోసిస్ అయ్యాను వాల్ రీప్లేస్మెంట్కి వస్తూ ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్టెనోటిక్ లీజన్ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు వాల్వ్ అనేది మూసుకుపోతూ ఉంటుంది. అంటే యూజువల్గా నార్మల్గా మైట్రల్ వాల్వ్ ఓపెనింగ్ కనుక జరిగితే 4 సెంటీమీటర్స్ అనేది ఓపెన్ అవుతుంది, అది క్లోజ్ అయితే పూర్తి క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ ఓపెనింగ్ అనేది తగ్గాను 4 సెంటీమీటర్స్, తర్వాత 3 సెంటీమీటర్స్, తర్వాత 2 సెంటీమీటర్స్, తర్వాత 1 సెంటీమీటర్, ఇట్లా ఆ ఓపెనింగ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. 1 సెంటీమీటర్ కంటే తక్కువ వచ్చినప్పుడు దాన్ని క్రిటికల్ మైట్రల్ స్టెనోసిస్ అంటాం అన్నమాట. అంతకంటే తక్కువైనప్పుడు ఏమవుతుందంటే 4 సెంటీమీటర్ల నుంచి ఎంత బ్లడ్ అయితే పోవాల్సి వస్తుందో అది ఆ లెస్ దాన్ 1 సెంటీమీటర్ నుంచి పంపించడానికి గుండె అనేది ఎక్కువ వర్క్ చేసి పుష్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రెషర్ అంతా కూడా గుండె మీద పడుతుంది. దీనివల్ల గుండె సాగటము, గుండె లోపల ప్రెషర్స్ పెరగటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ టైంకి వచ్చేసరికి యూజువల్గా సిమ్టమ్స్ అనేది చాలా సివియర్గా ఉంటాయి. అప్పటికి పేషెంట్ హాస్పిటల్కి వచ్చేస్తారు. ఈ పేషెంట్స్ ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో అప్పుడు వాళ్ళకి వివిధ రకాలైన టెస్టులు చేపిస్తాము. అలాగే 40 ఏళ్ళు పైన ఉంటే కన్కమిటెంట్గా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా ఏదైనా ఉందేమో అని యాంజియోగ్రామ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ టెస్టులన్నీ చూసుకున్నాక ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే దెన్ వీ విల్ ప్లాన్ ఫర్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్.